రాష్ట్రంలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే అన్నారు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య. బీసీలందరూ బీజేపీ వెంటే ఉన్నారన్నారు. అందుకు ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలే నిదర్శనమన్నారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో బీసీ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో బీసీవాదం బలంగా ఉందన్నారు. ప్రధాని మోదీ పాలనలో దేశం అభివృద్ధి పదంలో సాగుతుందన్నారు. రాష్ట్ర అభివృద్ధి కూడా బీజేపీతోనే సాధ్యమవుతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే బీసీనే ముఖ్యమంత్రి అవుతారన్నారు ఆర్ కృష్ణయ్య. ప్రజలు కొట్లాడుతున్నారు. ఇప్పుడు మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగింది. ఎమ్మెల్సీ ఎన్నికలు ఏం ఇచ్చారు? యూత్ విద్యావంతులైన టీచర్లు బీసీకి, బీజేపీ బీసీకి, ఇతర బీసీలకు ఒప్పుకోలేదు. బీజేపీ బలపెట్టిన బీసీలందరినీ వాళ్ళు ఎన్నుకున్నారు. ఆ ట్రెండ్ స్టార్ట్ అయింది. వచ్చేది బీసీ రాజ్యం. బీసీలందరూ ఒకవైపు గట్టిగా నిలబడాలి. బీసీ వాదం బలంగా ఉంది. బీసీ ముఖ్యమంత్రి కావాలి, సమర్థుడైన ముఖ్యమంత్రి, ప్రజలకు సేవ చేసే ముఖ్యమంత్రి కావాలి. కొన్ని రోజుల మోడీ నాయకత్వంలో భారతదేశం అగ్రదేశంగా అవుతుందని అమెరికాను, రష్యాను, చైనాను తలదాన్ని భారతదేశం నంబర్ 1 దేశంగా అభివృద్ధి చెందుతుందని చెప్పి ప్రజలు భావిస్తున్నారు. అందుకే మోడీ నాయకత్వాన్ని ప్రజలందరూ నిరాజనం పడుతున్నారు. తెలంగాణ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా నియమించి ఈ సువర్ణ అవకాశం కల్పించిన బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి రాజ్యసభ సభ్యులు గౌరవనీయులు శ్రీ టైగర్ ఆర్ కృష్ణ గారికి నా పాదాభివందనం తెలియజేసుకుంటాను. ఏదైతే ఆర్ కృష్ణ గారు నా మీద నమ్మకం పెట్టుకొని ఈ ఇంత పెద్ద బాధ్యత నాకు అప్పచెప్పినప్పుడు నేను దానికి తగ్గట్టే కమిట్మెంట్ గా నేను ఆ బాధ్యతను ఫుల్ఫిల్ చేసుకుంటానని గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఓన్లీ 3-4 కులాలకే కాకుండా ప్రాతినిధ్యం 139 కులాల నుంచి అందరికీ అందులో ప్రాతినిధ్యం కల్పిస్తానని చెప్పి రాజ్యాధికారం దిశగానే ముందుకెళ్లి బీసీ సీఎం అయ్యేంత వరకు అవిశ్రాంతంగా మేము పోరాడతాం.